హాయ్ అండి, అందరికీ నమస్కారం. నమో వెంకటేశాయ నమః. ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. అదేంటంటే ముక్కోటి ఏకాదశి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అండి. మానవులకు ఒక సంవత్సరం అంటే దేవతలకు ఒక రోజు అని అర్థం. అందులో పగలు అంటే ఉత్తరాయణం, రాత్రి అంటే దక్షిణాయనం. అయితే శ్రీ మహావిష్ణువు నిద్రకు ఉపక్రమించే ముందు ఏకాదశిని శయనైన ఏకాదశి లేదా తొలి ఏకాదశి, ఆషాఢ శుక్ల ఏకాదశి అంటారు. ఆ రోజు నిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు తిరిగి నిద్రను లేచేది. ముక్కోటి ఏకాదశి మార్గశిర పుష్కశుక్ర ఏకాదశి నాడే శ్రీ మహావిష్ణువు నిద్రలేచి ఉత్తర ద్వారం నుండి దర్శనమిస్తారు. ఆ సమయానికి దర్శనానికై 3 వరుస కోటిలలో దేవతలు వేచి ఉంటారు. కోటి అంటే వరుస అని అర్థం. అందుకే 3 వరుసలలో ఉన్న దేవతల గణం ముక్కోటి దేవతలుగా ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని అంటారు. ముక్కోటి ఏకాదశికి ఒక ప్రత్యేకతమైన ఉంది. ఈ పండుగ చంద్రమానం ప్రకారం మరియు సూర్యగమనం ప్రకారం వచ్చే ఏకైక పండుగ ఇది. అంటే ఈ పండుగ మకర సంక్రమణానికి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే సమయం సంక్రాంతి ముందు వచ్చే శుక్లపక్ష ఏకాదశిని ముక్కోటి లేదా వైకుంఠ ఏకాదశి అంటారు. అయితే అధిక మాసముల వలన ఒక్కొక్క సంవత్సరం ఇది మార్గశిర మాసంలో, ఒక్కొక్క సంవత్సరం పుష్యమాసంలో వస్తుంది. మార్గశిరంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు. పుష్యమాసంలో వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు. అందుకే ఈ పండుగకు 2 పేర్లు ఉంటాయి. ఈ సంవత్సరం మనకు 2 ముక్కోటి ఏకాదశులు వచ్చాయి. అది జనవరి 1న పుష్యమాసంలోని ముక్కోటి మరియు ఈ నెల డిసెంబర్లో వచ్చిన వైకుంఠ ఏకాదశి. ఇలాగే 2012లో కూడా జరిగింది. ఇంకొక విచిత్రం, 2013లో ముక్కోటి ఏకాదశి లేదు. ఇదంతా ఇంగ్లీషు తెలుగు క్యాలెండర్లో వైరుధ్యం మరియు మన అధిక మాస లెక్కల ప్రకారం జరిగింది. మన పంచాంగం ఎంత నిర్దిష్టతను కలిగి ఉందో దీనిని బట్టి అర్థమవుతుంది. అందరికీ శ్రీహరి కరుణ కటాక్షాలు లభించుగాక. అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు.